Chalo, this is the official announcement of our tournament. ప్రాసెస్ ఏంటి, డేట్స్ ఎప్పుడు అనేది ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఈసారి మనం తెలుగు కమ్యూనిటీ ఛాంపియన్షిప్ అయితే అనౌన్స్ అయితే చేస్తున్నాము. దీంట్లో 288 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అవి తెలుగు టీమ్స్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ హిందీ టీమ్స్ అవ్వచ్చు. వాటిని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతానికి ఉన్న షార్ట్ టైంలో కాస్త కష్టంగా ఉంది. సో అందుకని మేము ఈసారి అంత వెరిఫికేషన్ చేయట్లేదు. అండ్ ఇంకొక కష్టం ఏమైతే వచ్చిందంటే, మేము తెలుగు వాళ్ళ కాదా అని వెరిఫై చేయడానికి ఆధార్ కార్డ్ ఆర్ ఎల్స్ డిఫరెంట్ ఏదైనా కార్డ్ అడగటం ఈజ్ నాట్ వెరీ గుడ్ ఇన్ మై ఒపీనియన్. కాలేజ్ ఐడి కార్డ్స్ ఏ తీసుకున్న ఐడెంటిటీ ప్రూఫ్ మాకు కొద్దిగా ఎంతో కొంత భయంగా ఉంది. మా పేరు చెప్పుకొని వేరే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని. సో వీఆర్ నాట్ డూయింగ్ దట్ దిస్ టైమ్, బట్ నెక్స్ట్ టైం విల్ డెఫినెట్లీ వెరిఫై, హ్యూమన్ వెరిఫికేషన్ చేసుకుంటాం. అట్లీస్ట్ అవతల తెలుగులో మాట్లాడితే ఇట్ ఈస్ డెఫినెట్లీ డన్ అని చెప్పి. సో అలా విల్ ట్రై టు డూ. అండ్ ఫస్ట్ స్టేజ్ ఓపెన్ క్వాలిఫైయర్స్ 288 టీమ్స్ ఉంటుంది. అండ్ సెకండ్ రౌండ్ విచ్ ఈస్ 144 టీమ్స్. మీరు ఫస్ట్ ఒక మ్యాచ్ మాత్రమే పెడతారు స్టేజ్ 1 లో. ఆ ఒక్క మ్యాచ్ లోనే మీరు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద టాప్ 6 వచ్చిన టీమ్స్ నెక్స్ట్ రౌండ్ 2 కి అయితే వెళ్తాయి. రౌండ్ 2 లో మీకైతే 3 మ్యాచెస్ కండక్ట్ అయితే చేస్తారనమాట. దాంట్లో టాప్ 4 వచ్చిన టీమ్స్ క్వాలిఫై అవుతాయి 48 టీమ్స్ వరకు. అండ్ ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ అయితే ఉంటాయి. క్వార్టర్ ఫైనల్స్ లో విల్ కండక్ట్ 6 మ్యాచెస్ 4 గ్రూప్స్ కి. దాంట్లో కూడా టాప్ 6 పాయింట్స్ వచ్చిన టీమ్స్ నెక్స్ట్ క్వాలిఫై అవుతాయి. అది మెయిన్ మేజర్ క్వాలిఫికేషన్. అప్పటి వరకు మనకి ఎటువంటి లైవ్ స్ట్రీమ్ అయితే ఉండదు. ఆల్ దిస్ ఓపెన్ క్వాలిఫైయర్స్, రౌండ్ 2 అండ్ క్వార్టర్ ఫైనల్స్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆఫ్లైన్. ఒకవేళ కుదిరితే ఐ విల్ డూ ఎక్స్క్లూజివ్ స్ట్రీమ్ ఆన్ కిక్. మీకు అప్పటికి మేము ఎలా జరుగుతున్నాయని మానిటర్ చేసుకోవాలి అని అనుకుంటే. అండ్ మెయిన్ గా సెమీఫైనల్స్, 2 సెమీఫైనల్స్ జరుగుతాయి, సెమీఫైనల్ 1 అండ్ సెమీఫైనల్ 2. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, ఈ రోజే టోర్నమెంట్ రిజిస్ట్రేషన్ అనౌన్స్ చేస్తున్నా కాబట్టి రేపు మీకు టోర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిపోతుంది. ఈ రోజున అనౌన్స్మెంట్ వీడియో జరిగింది అంటే 24th, 25th సాయంత్రం షార్ప్ 6 PM కి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు ఈ టోర్నమెంట్ కి. ఈ టోర్నమెంట్ కి ఎలా రిజిస్టర్ అవ్వాలి అని అంటే గనక, మీరైతే డిస్కార్డ్ అయితే జాయిన్ అవ్వాలి. మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఏం చేయనక్కర్లేదు, మీరు డిస్కార్డ్ జాయిన్ కండి. డిస్కార్డ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ తెలుగు కమ్యూనిటీ ఛాంపియన్షిప్ అని చెప్పి ఒక ఇది కనబడుద్ది, టెక్స్ట్ ఛానల్, అనౌన్స్మెంట్ ఛానల్. దాంట్లోకి వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ ఫార్మాట్ అని చెప్పి ఒకటి కనబడుద్ది. వెళ్ళండి, దాన్ని కాపీ చేసుకోండి. మేము ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నామో చాలా క్లియర్ గా చూడండి, అన్ని ప్రాపర్ గా ఫిల్ చేయండి. టీమ్ నేమ్స్, మీ టీమ్ నేమ్ ఏదో ఒకటి. కుదిరితే మేము టోర్నమెంట్ స్లాట్స్ కన్ఫర్మ్ చేయడానికి, ఈ డేటా వెరిఫై చేయడానికి మాకు ఒక రోజు కావాలి. సో 25th అయిపోతే 26th డేటా అంతా రెడీ చేసుకుని 27th నుంచి మ్యాచెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే 26th సాయంత్రం నుంచే విల్ కండక్ట్ మ్యాచెస్. మీరు ప్లేయర్ 1 ఇన్ గేమ్ నేమ్, వాళ్ళ యుఐడి అండ్ డిస్కార్డ్ ట్యాగ్. అండ్ అలాగా 4 పేర్లు లేదంటే 5 ఉంటారు కాబట్టి ప్లేయర్లు, 5 ప్లేయర్లు రావాలి. అండ్ స్ట్రిక్ట్ రూల్స్, మేము రూల్ బుక్ ఏదైతే ఉందో ఆ రూల్ బుక్ పైన పెడతాం. యూ మస్ట్ బి అబౌవ్ 14 years, మీ గేమ్ లెవెల్ 40 కంటే ఎక్కువ ఉండాలి, అండ్ మీ ర్యాంక్ హీరోయిక్ కంటే ఎక్కువ ఉండాలి. ప్లేయర్స్ ఒక్కసారి ఒక టీమ్ తో ఆడిన తర్వాత యూ షుడ్ నాట్ స్విచ్ టీమ్స్ ఆర్ ఎల్స్ చేంజ్ ప్లేయర్స్. మీరు ఒకసారి 5 పేర్లు ఇచ్చేసాక దోస్ 5 names ఆర్ లాక్డ్. మళ్ళీ ఇది ఉండదు. అండ్ ఒకసారి పాయింట్ టేబుల్ అనౌన్స్ అయిపోతే దట్ విల్ బి ద ఫైనల్. ఓకేనా? మిగతా ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా విల్ కీప్ ఇన్ డిస్కార్డ్. మీరు ఆ ఫార్మాట్ అంతా ఫిల్ చేసుకొని రిజిస్టర్ హియర్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు సేమ్ అదే మెసేజ్ ని పేస్ట్ చేయాలి. పైన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని ఆ ఫార్మాట్ లో మీరు ఈ విధంగా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీమ్ నేమ్ 4 యోధులు అనుకోండి, అది పెట్టుకున్నారు. పెట్టిన తర్వాత ప్లేయర్ 1 నేమ్, ఇన్ గేమ్ నేమ్. ఇన్ గేమ్ నేమ్ అంటే నా నేమ్ ఏంటి? సో ఇక్కడ ఉంది కదా, ఇన్ గేమ్ నేమ్ అంటే మున్నాబాయ్ వైటీ అని చెప్పి ఇది నా ఇన్ గేమ్ నేమ్. ఆ ఇన్ గేమ్ నేమ్ అయితే ఫిల్ అయితే చేస్తాను. ఆ తర్వాత ప్లేయర్ యుఐడి. ప్లేయర్ యుఐడి అంటే ఎక్కడ ఉంటుంది? ఇదిగో ఇక్కడ యుఐడి అని కింద కనబడుతుంది కదా, 40275265. ఇది నా యుఐడి. మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయకూడదు, మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఓకేనా? సో చాలా క్లియర్ గా చెప్తున్నాను. మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీరు సేమ్ ఇదే డిస్కార్డ్ ట్యాగ్. సో డిస్కార్డ్ లో మీరు ఓపెన్ చేస్తే, ఎవరిది మనీ బాయ్ది ఎక్స్పోజ్ చేద్దామా? సో ఇదిగోండి, డాన్ అన్నది ఇది. డాన్ అన్న యూజర్ నేమ్ వేరేలా కనబడుద్ది అనమాట. ఇక్కడ ఇప్పుడు కనిపించట్లేదు, స్ట్రీమర్ మోడ్ లో ఉన్నా కాబట్టి ఆ విధంగా కనిపించింది. అది తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ట్యాగ్ చేసి మీరు ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత ఇలా అందరి సబ్స్టిట్యూట్ ప్లేయర్ ది మొత్తం అన్ని కూడా సబ్మిట్ చేస్తే, ఇంకోండి అలా ట్యాగ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీరు బాట్ కి సెండ్ చేశారనుకో, మీకు బాట్ కింద రిప్లై ఇచ్చింది. ఇంకో ఒక టిక్ వెళ్ళింది, మీ టీమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయినట్టు. మీరు జస్ట్ టోర్నమెంట్ కి రిజిస్టర్ అయ్యారు, మీ రిజిస్ట్రేషన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత విల్ కన్ఫర్మ్ ద స్లాట్స్ అండ్
అండ్ స్లాట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు పలానా ఈ రోజుల్లో టోర్నమెంట్ అయితే జరుగుతుంది. 25th రిజిస్ట్రేషన్స్ ఇదైతే అవుతున్నాయి. 26th మాక్సిమం స్లాట్స్ కన్ఫర్మేషన్ అవుతాయి. 27, 28, 29 స్టేజ్ 1 స్టేజ్ 2 మొత్తం అన్ని మ్యాచెస్ కంప్లీట్ అయిపోతాయి. ఆ స్కెడ్యూల్ ప్రాపర్ స్కెడ్యూల్ ఇది చేస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా మ్యాచ్ టైమింగ్స్ 6 to 9 అయితే పెట్టాం. మీకు కాలేజీలు ఉన్నా ఆర్ ఎల్స్ వేరే ఏమున్నా కానీ పనులు ఆ టైంలో ఫ్రీ ఉంటారు కదా అని చెప్పి ఆ టైంలో చేయటం అయితే జరుగుతుంది. అండ్ మిగతా మెయిన్ స్ట్రీమ్ జరిగేదైతే టోర్నమెంట్ 30th June సెమీఫైనల్స్ 1 జరుగుద్ది. 1st July సెమీఫైనల్స్ 2, 2nd July గ్రాండ్ ఫైనల్స్. ప్లీజ్ దయచేసి ప్రతి తెలుగు టీము రిజిస్టర్ అవడానికి ట్రై చేయండి. తెలుగు ప్లేయర్స్ రావాలి, అందరూ మంచిగా గ్రో అవ్వాలి అని చెప్పి మేము ఇదైతే చేస్తున్నాం. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు అక్కడ ఫాలో చేయండి, ఇక్కడ ఫాలో చేయండి, ఈ స్క్రీన్ షాట్ పెట్టండి, ఆ స్క్రీన్ షాట్ పెట్టండి అని ఇవన్నీ మేము ఫస్ట్ ప్రాసెస్లు పెట్టలేదు. మీ ఆధార్ కార్డు పెట్టండి, మీ పాస్పోర్ట్ పెట్టండి, మీ ఇంటి ఆస్తి పత్రాలు పెట్టండి, ఇవన్నీ కూడా మేము అడగలేదు. జస్ట్ వచ్చి డిస్కార్డ్లో జాయిన్ అయ్యండి, రిజిస్టర్ అవ్వండి, ఆడండి. ఆడి ప్లీజ్ తప్పకుండా తెలుగు టీం ఈ ఫైనల్స్ గెలవండి. ఆర్ అట్లీస్ట్ టాప్ 48 టీమ్స్లో అన్ని కూడా తెలుగు టీమ్స్ ఉండాలి, లేదంటే అట్లీస్ట్ ఒక 40 టీములు తెలుగు టీంలు ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ నేను ఇలా తెలుగులో అనౌన్స్ చేసినప్పటికీ హిందీ ప్లేయర్స్ పక్కా రిజిస్టర్ అవుతారు. మేము వాటిని ఆపలేము. అందరూ మంచిగా పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ కావాలని తక్కువ ప్రైస్ పూల్ పెట్టాం, ఎల్లో కొద్దీ ప్రైస్ పూల్ విల్ బీ వెరీ గుడ్. ఓకేనా? సో స్టార్టింగ్ దిస్ ఈస్ ట్రయల్. ఈ టోర్నమెంట్, ఈ 10,000 రూపాయల టోర్నమెంట్ కూడా హిందీ వాళ్ళు కొట్టుకొని వెళ్ళారంటే దట్ ఈస్ బిగ్ కన్సర్న్ ఫర్ మీ. చూద్దాం అట్లీస్ట్ టాప్ 48 టీమ్స్లో ఎన్ని తెలుగు ఉంటాయి ఏంటి అని చెప్పి. డిస్కార్డ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే మీరు discord.gg/mbg అని సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మన సర్వర్కి వస్తారు. ఇప్పుడు కాదు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యేది, రేపు షార్ప్ 6 PM రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. దట్ ఈస్ 25th. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అప్డేట్స్ రిగార్డింగ్ టోర్నమెంట్. మిగతా అప్డేట్స్ ఏమున్నా కానీ మీకు డిస్కార్డ్లో వస్తాయి. ఇంకా నేను యూట్యూబ్లో ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేయను. డైరెక్ట్గా 30th June సెమీఫైనల్స్ జరుగుద్ది. 1st July సెమీఫైనల్ 2, 2nd July గ్రాండ్ ఫైనల్స్. మిగతా అంతా ఏదర్ కిక్లో కానీ, లేదంటే వేరే రాకేష్ బ్రో కానీ డాన్ అని కానీ చేసుకుంటా అంటే ఆల్ చేస్తారు, లేదంటే అన్నీ ఆఫ్లైన్లో జరుగుతాయి. ఓకేనా? దట్స్ ఇట్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ తెలుగు ఈ స్పోర్ట్స్ చాలా మంచిగా గ్రో అవుతుంది అని చెప్పి, అండ్ అందరూ కూడా ఇంకా మంచిగా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి.